విశాఖ తీరం మరొక ఫెస్టివల్కి సిద్ధమవుతుంది. జనవరి 9, 10 తేదీల్లో లైట్ హౌస్ ఫెస్టివల్ జరుగుతుంది. నేనున్న ఈ ప్రాంతం వేదికగా ఇదంతా జరుగుతుంది. ఇది ఆర్కే బీచ్కి సమీపన ఉడా పార్క్ వద్ద ఈ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ ఎంజీఎం పార్క్ వేదికగా కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. 9, 10 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, ఇతర వ్యవహారాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ రోడ్డు రవాణా వ్యవహారాలతో పాటు సముద్రంగా కూడా వర్తక వ్యాపారాలు జరిగాయి. నిజానికి చూసుకుంటే ఈ లైట్ హౌస్లు అన్నవి చూసుకుంటే ఈజిప్ట్ తరహాలోనే భారతదేశానికి వచ్చింది. గతంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు, మౌర్యుడు లాంటి చక్రవర్తులు ఈజిప్ట్ తరహాలో ఇక్కడ లైట్ హౌస్లు నిర్మాణం చేశారు. అయితే దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఈ లైట్ హౌస్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సాగర తీరంలో దాదాపు 1058 కిలోమీటర్ల దూరం ఈ సాగర తీరం ఉంది. ఈ తీరంలో చూసుకుంటే 17 లైట్ హౌస్లు ఉన్నాయి. అయితే విశాఖ నగర చరిత్రలో చూసుకుంటే భీమునిపట్నం, నేనున్న ఎంజీఎం పార్క్తో పాటు డాల్ఫిన్ హౌస్ వద్ద కూడా ఈ లైట్ హౌస్లు ఉన్నాయి. ఈ లైట్ హౌస్లు ఒక రకంగా భారతదేశ నాగరికతకు అన్నిటికంటే మించి విశాఖలో వర్తక వ్యాపారాలు గత కొన్ని శతాబ్దాలుగా జరిగాయన్న విషయానికి ఒక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే ఈ లైట్ హౌస్ ఫెస్టివల్లో భాగంగా ఎంజీఎం పార్క్ వేదికగా 9, 10 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ దేశ నాగరికత, ముఖ్యంగా విశాఖ నగర చరిత్రను ఇనుమడింపజేసే రీతిన కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్, అన్నిటికంటే మించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దశలో విశాఖ తీరంలో మరొకసారి లైట్ హౌస్ ఫెస్టివల్ నేపథ్యాన సందర్శకుల తాకిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.